నేను ఈ వీడియోలో మీకు ఫిజిక్స్ పేపర్ సంబంధించిన చీట్ కోర్స్ క్లారిటీగా చెప్తాను. మనకి ఎందుకంటే ఫస్ట్ ఫిజిక్స్ చెప్పడానికి రీజన్ చాలామంది స్టూడెంట్స్కి ఫిజిక్స్ దగ్గరే స్టక్ అవుతూ ఉంటారు. ఫిజిక్స్లో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం 90% ఆఫ్ స్టూడెంట్స్కి పాసిబుల్ కాదు. అలాంటి పాసిబిలిటీ లేని దాంట్లోనే మనం చీట్ కోడ్స్ ఉపయోగించి మార్క్స్ తెచ్చుకోగలిగితే ఎక్స్పెక్ట్ చేయండి మీ స్కోర్ ఎలా ఉంటుంది. సో అందుకే స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చీట్ కోడ్స్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చే పేపర్ బేస్ చేసుకొని మీకు 30% మార్క్సా, 40%, 50% మార్క్స్ ఇంక్రీజ్ జరుగుతుంది. 100% ఇప్పుడు 40కి 40 ఫిజిక్స్లో నాకు చీట్ కోర్సేనే రావాలి అంటే రావు. అది మాత్రం క్లారిటీగా చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు నేను ఇప్పుడు లైవ్గా ఎగ్జాంపుల్తో సహా మీకు ప్రీవియస్ పేపర్ సంబంధించిన పేపర్ ఉంది కదా, ఇది టీఎస్ అయినా ఏపీ అయినా అందరికీ వర్తిస్తుంది. ఫిజిక్స్లో మీకు ఇప్పుడు క్వశ్చన్ వైజ్గా నేను ఏ క్వశ్చన్స్లో మీరు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ అందరూ మీరు ఇక్కడ చూడడమే కాదు, ప్రీవియస్ పేపర్స్లలో మీరు ఈ టిప్స్ అన్నీ, ఈ చీట్ కోడ్స్ అన్నీ అప్లై చేసి ఎంసెట్ సంబంధించి ఫిజిక్స్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు 10 క్వశ్చన్స్ సపోజ్ రాశారు, చీట్ కోడ్స్ అప్లై చేశారు, టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి? లేదు ఒక మీరు 15 క్వశ్చన్స్ ఆన్సర్ రాశారు, 15లో మీకు ఎన్ని మార్క్స్ కరెక్ట్ అయ్యాయి? చీట్ కోడ్ ఉపయోగిస్తే ఎన్ని మార్క్స్ కరెక్ట్ అయ్యాయి? అప్పుడు మీరు కామెంట్ చేయండి. మిగిలిన స్టూడెంట్స్ అందరికీ కూడా దీనివల్ల ఎంత యూజ్ ఉన్నది అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ వైజ్గా నేను ఆన్సర్స్ ఫస్ట్ చీట్ కోడ్స్ ఉపయోగించి ఎలా వస్తాయి ఆన్సర్స్ అనేది చూపిస్తాను. చూపించిన తర్వాత వాటి యొక్క ఆన్సర్స్ కరెక్టా కాదా, ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి అనేది కూడా చూపిస్తాను. చూడండి, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు చూడండి, స్పీడ్ ఆఫ్ ద రిఫిల్ మనకు క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్తో సంబంధం లేదు, చీట్ కోడ్స్ అంటే టైం వేస్ట్ కాకుండా ఆన్సర్ రావాలి. ఇందులో ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే, మనం చీట్ కోడ్స్ యూజ్ చేయాలంటే టిప్స్ ఏంటి ఫాలో అవ్వాలంటే 2 టైప్స్ ఆఫ్ టిప్స్ ఉంటాయి. ఫస్ట్ది మనకు డిఫరెంట్గా ఉన్న ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్లో చూడండి, డిఫరెంట్గా ఆప్షన్ ఏముంది, మనకు రూట్ ఆఫ్ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్న వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి సిమిలర్గా ఉన్న వాల్యూస్ ఏమైతే ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సిమిలర్గా అంటే ఇక్కడ రో బై ఆల్ఫా ఉంది కదా, పీ డెల్టా ఉంది కదా, పీ డెల్టా బై. సో మనకు ఆప్షన్లలో కూడా సేమ్ దీనికి సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి ఒక్కసారి మీరు వెరిఫై చేయండి. సిమిలర్గా ఏమేమి వస్తున్నాయి చూడండి, ఇక్కడ ఏముంది, ఓన్లీ డెల్టా ఉంది, బై మనకు పీ డెల్టా అంటే మనకు డిఫరెంట్గా ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో దానికి సిమిలర్గా ఉన్న ఆన్సర్ మనం కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ ఇది డిఫరెంట్గా ఉన్నది మనం ఎలిమినేట్ చేసేసాం డైరెక్ట్గా. దీనికి సిమిలర్గా ఏ ఆన్సర్ అయితే ఉంటుంది చూడండి, ఇక్కడ ఆప్షన్ సిలో సిమిలర్గా ఉందా, వాల్యూస్ అనేవి లేవు. సరే, ఆప్షన్ బిలో ఉన్నాయా, ఆప్షన్ బిలో లేవు. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి, పీ డెల్టా ఉన్నది, ఇక్కడ కూడా పీ డెల్టా ఉంది. సో డైరెక్ట్గా దీన్ని మనం 81 ఆన్సర్ ఏ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, దోస్ టీమ్ వాళ్ళు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్తో పాటు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఎంపీసీ బైపీసీ సెలెక్ట్ చేసుకొని ఏపీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన కంప్లీట్ డీటెయిల్తో పాటు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరు మిస్ చేసుకోకండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్లోనే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఇది మీరు అప్లై చేయడం కూడా మనకు అన్ని క్వశ్చన్స్కి అప్లై అవుతుందని చెప్పట్లేదు నేను. మనం మ్యాక్సిమం స్కోర్ పెంచుకోవడానికి ఎన్ని క్వశ్చన్స్ అప్లికేబుల్ అవుతాయనేది మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చెప్పండి. అప్పుడు అందరి స్టూడెంట్స్కి అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 84 క్వశ్చన్ మనకైతే ఇవ్వడం జరిగింది. 500 kg కార్ టేక్స్ ఏ రౌండ్ టర్న్ ఆఫ్ రేడియస్ 50 meters. క్వశ్చన్స్తో సంబంధం లేదు, మనకి ఇందులో డిఫరెంట్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ 250, 750, 1000, 1200. ఇక్కడ మనకేమి ఇచ్చారు, 1200 అనేది ఇక్కడ అన్నీ ఈ 3 ఆప్షన్స్ అనేవి 1000 లోపు ఉన్నాయి. ఇది ఒకటి మాత్రమే డిఫరెంట్గా 1000 పైన 1200 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం టిప్ యూజ్ చేయాలి అంటే, మనకు డిఫరెంట్గా ఉన్న ఆన్సర్స్లో సిమిలారిటీ లేదు. సో ఇక్కడ ఏంటి, మనకు రో వాల్యూస్, మనకు డెల్టా వాల్యూస్ ఇలా డెల్టానో ఇక్కడ లేదంటే ఆల్ఫా బీటానో ఏమైనా ఇచ్చినప్పుడు మనం డిఫరెంట్ దానికి సిమిలర్గా ఏది ఉందో ఫైండ్ అవుట్ చేసాం. మరి ఇక్కడ సిమిలర్గా లేదు. ఇక్కడ ఏం చేయాలి మనం అంటే, నియర్ బై ఆన్సర్ డిఫరెంట్గా ఉన్న
ఆప్షన్ నుంచి దానికి నియర్ బై ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ మనకు కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో 1200కి నియర్ బై ఏముంది మనకు ఆప్షన్ సిలో 1000 ఉంది. సో 1000 అనేది ఆన్సర్ అవుతుంది. 84th క్వశ్చన్ మీరు ఆన్సర్ సి నోట్ చేసుకోండి. తర్వాత 88 క్వశ్చన్ చూడండి. మనకు క్వశ్చన్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 7.46, 74.6, 111.9, 11.19. ఇక్కడ ఏది డిఫరెంట్గా ఉంది మీరు ఒక్కసారి చూసి గెస్ చేసేయండి ప్రతి ఒక్కరు. సో ఇక్కడ చూడగానే అర్థమవుతుంది కదా మనకు డిఫరెంట్గా ఏముంది ఆన్సర్. 111.9 అనేది డిఫరెంట్గా ఉంది. మిగిలిన వాల్యూస్ అనేవి మనకు సిమిలారిటీగా 100 లోపు ఉన్నాయి. ఇది ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంది 111.9. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకు దీనికి సిమిలర్గా ఉన్న ఆన్సర్స్ ఏమున్నాయి చూడండి. మనకు ఇది 111.9 ఉంటే మనకి ఇక్కడేముంది 11.19. సో ఇక్కడ పాయింట్ వాల్యూ మాత్రమే చేంజ్ అయింది. మనకి ఇది సిమిలారిటీగా ఉన్న ఆన్సర్ ఏంటి? ఇది 11.19 ఆన్సర్ అనేది 11.19 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఎలిమినేట్ చేసాం. మనకు దీనికి సిమిలారిటీగా ఉన్న ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకేముంది 11.19 అనేది ఆన్సర్ అవుతుంది. సో 88 మనకు ఆప్షన్ డి అవుతుంది. ఒకసారి నోట్ చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ మనకు 90ది కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని కూడా క్యాలిక్యులేషన్ పార్టే ఉంది. సో దీని యొక్క ఆప్షన్ చూద్దాం మనం. ఆప్షన్ చూసిన తర్వాత డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి. 2mg sin θ by k, తర్వాత k by 2mg sin θ, 2 sin θ by kmg, తర్వాత 2mg sin cos θ k. ఇక్కడ మనకు డిఫరెంట్గా ఏ వాల్యూ ఉంది ఒకసారి మీరు కరెక్ట్గా చూడండి. అన్నిట్లో మనకు 2mg sin θ లేదా 2mg cos θ ఉంది. కానీ ఇక్కడ ఏముంది సి ఆప్షన్ చూడండి ఒకసారి. డిఫరెంట్గా ఓన్లీ 2 sin θ మాత్రమే ఉంది. సో ఇది మన డిఫరెంట్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ డిఫరెంట్ వాల్యూ ఉన్నదానికి సిమిలర్గా ఏముంది చూడండి. మనకు డినామినేటర్ కానీ న్యూమరేటర్ కానీ ఏముంది ఇక్కడ మనకు 2 sin θ అనేది ఆప్షన్లో ఉండాలి. దీనికి సిమిలారిటీగా ఉన్న ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి మీరు ప్రతి ఒక్కరు. సో మనకు 2 sin θ పైన ఇవ్వడం జరిగింది. సో మనకు ఆప్షన్ ఏలో sin θ కామన్గా సిమిలర్గా ఉంది. ఇక్కడ చూస్తే మనకు 2mg sin θ అనేది డినామినేటర్లో ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేస్తాం. లేదు డి ఆప్షన్ కూడా ఉంది కదా 2mg cos θ కూడా న్యూమరేటర్లో ఉంది అనుకుంటే ఇక్కడ ఏముంది మనం ఎలిమినేట్ చేసిన దాంట్లో sin θ ఉంది, ఇందులో cos θ ఉంది. సో ఇది డిఫరెంట్ అవుతుంది. cos θ కాదు ఆన్సర్. సో ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ నోట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఆన్సర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ ఆప్షన్లో డిఫరెంట్గా ఏ ఆప్షన్ అయితే ఉంటుందో ఫైండ్ చేసి దానికి మనకు 2 టిప్స్. ఒకటి వాల్యూస్ చూస్తే మనకు సిమిలర్గా ఉన్న వాల్యూస్ నుంచి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం. లేదు సిమిలర్గా లేదు అంటే దానికి నియర్ బై వాల్యూ ఏదైతే ఉంటుందో మనకు ఫిజిక్స్లో క్యాల్కులేషన్ పార్ట్ కాబట్టి సిమిలర్గా ఉన్న వాల్యూస్ అయినా లేదు నియర్ బై వాల్యూస్ అయినా సరే మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఎక్కువగా. ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి నేను స్టార్టింగ్ ఏదైతే చెప్పానో గుర్తుంది కదా. మీకు ఇవి అనేది చీట్ కోడ్స్ మీకు 40కి 40 మార్క్స్ ఇవ్వడానికి కాదు, మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. లేదు నేను అసలే ప్రిపేర్ అవ్వలేదు, కోచింగ్కి వెళ్ళలేదు, నా దగ్గర బడ్జెట్ లేదు, నేను ప్రిపేర్ అవ్వడం లేదు అనుకున్న స్టూడెంట్స్ మీ యొక్క మార్క్స్ మీరు పాస్ మార్క్స్ తెచ్చుకోవడానికో ఫిజిక్స్లో మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికో కంపల్సరీగా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం డైరెక్ట్గా మీకు. సో ఇక్కడ 96లో మీకు ఆన్సర్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మీరు కరెక్ట్గా చీట్ కోడ్స్ యూజ్ చేస్తే మార్క్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. అందుకే ఈ క్వశ్చన్ కూడా మీకు స్పెషల్గా చెప్పడం జరిగింది. 96లో ఆప్షన్ చూడండి. చూడగానే అసలు ఇందులో డిఫరెంట్ ఏదీ లేదు అనేది మీకు థాట్ రావడం జరుగుతుంది. కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది మీకు కొన్ని వాల్యూస్ చెప్తాను, నేను గుర్తుపెట్టుకోండి. మనకు డిఫరెన్స్ అనేది పాయింట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు పాయింట్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే పాయింట్ వాల్యూస్ యొక్క రేంజ్ 0.25 ఇచ్చారా, 0.5 ఇచ్చారా ఫైండ్ అవుట్ చేయండి. లేదు మనకు ఆన్సర్స్లో ఓన్లీ అన్ని 3 ఆప్షన్స్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చి ఒకటే మనకు ఆడ్ నెంబర్ ఇచ్చారనుకోండి, అది డిఫరెంట్ నెంబర్ అవుతుంది మనకు ఆన్సర్స్లో. సపోజ్ ఎలా అంటే 2 ఇచ్చారు, 3 ఇచ్చారు, 4 ఇచ్చారు, 8 ఇచ్చారు అనుకోండి, మనకు డిఫరెంట్ నెంబర్ ఏమవుతుంది? ఇక్కడ అన్ని నెంబర్ 2, 3, 4, 8 ఉంది, కానీ ఇందులో డిఫరెన్స్ ఏమీ లేదు అనుకోవచ్చు. కానీ మనకు 6 నెంబర్స్ ఉన్నాయి,
3 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. అప్పుడు దాని వాల్యూ యొక్క నియర్ బై వాల్యూ మనకు, లేదంటే దానికి సిమిలర్గా ఇప్పుడు పాయింట్ వాల్యూస్ ఉన్నాయా లేదు, దీనికి ఫార్ములాస్ తగ్గ మనకు డైరెక్ట్గా ఇచ్చే ఆప్షన్ ఉందా అనేది దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇందులో చూడండి, మనకు ఆప్షన్స్ ఏమున్నాయి, 1.25 ఉంది, తర్వాత 1.5 ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది, 0.25 ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే 2 ఇచ్చారు, 2కి ఎంత డిఫరెంట్ ఉంది, మనకు 0.5 ఉంది. కానీ మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది, 3కి డిఫరెన్స్ ఎంత ఉంది, డైరెక్ట్గా 1 ఉంది. సో ఇక్కడ పాయింట్ వాల్యూస్లో డిఫరెన్స్ ఉంది, ఇవి సిమిలర్గా ఉన్నాయి. ఓన్లీ డిఫరెంట్గా ఏ వాల్యూ ఉంది, మనకు 3 అనేది, అంటే ఆప్షన్ 3 లీటర్స్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నదానికి మనకు నియర్ బై ఆన్సర్ ఏముంది, 2L అవుతుంది, 2 లీటర్స్, అంటే ఆప్షన్ 96ది ఏ అవుతుంది. సో ఇటువంటి వచ్చినప్పుడు కూడా మీరు జస్ట్ ఒక లాజిక్గా పాయింట్ వాల్యూస్ ఇచ్చారా, లేదు ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఇచ్చారా. సో న్యూమరిక్ వాల్యూస్ వచ్చినప్పుడు మీరు యూజ్ చేయాల్సిన లాజిక్స్ అనేవి క్లియర్గా చూడండి. సపోజ్ 2 ఇచ్చారు నెంబర్, 4 ఇచ్చారు, మనకు 6 ఇచ్చారు, తర్వాత 3 ఇచ్చారు. సో ఆడ్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్స్ ఇచ్చారా, ఆప్షన్లలో అన్ని ఆడ్ నెంబర్స్ ఇచ్చారా, ఒకసారి లాజిక్గా చూస్తే అర్థం అవుతుంది. తర్వాత పాయింట్ వాల్యూస్ అంటే డెసిమల్ వాల్యూస్ ఇచ్చారా, డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చారా అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఇది 2 టైప్స్. తర్వాత ఇంకొక మోడల్, మనకు రూట్ వాల్యూస్ ఇస్తారు. సపోజ్ ఆప్షన్స్ 4, 6, 8 ఇచ్చారు, ఒకటే మాత్రమే రూట్ వాల్యూ ఇచ్చారు, రూట్ వాల్యూ డిఫరెంట్ అవుతుంది. దీంతోపాటు ఇంకొకటి కూడా ఇస్తారు మనకు న్యూమరిక్ వాల్యూస్లలో, ఆప్షన్స్లో ఫ్రాక్షన్ నెంబర్స్, డైరెక్ట్గా సపోజ్ రూట్ వాల్యూ అయిపోయింది, 1/3 ఇచ్చారు, మిగిలిన ఆప్షన్స్ అనేవి 2, 8 లేదంటే 10 ఇలా ఇచ్చారు. అప్పుడు మనకు ఫ్రాక్షన్ నెంబర్స్ ఏవైతే ఇచ్చారో అది డిఫరెంట్ అవుతుంది. దాన్ని బట్టి మనకు సిమిలర్ ఉన్న ఆన్సరా లేదు నియర్ బై ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆప్షన్ చూస్తే. సో ఇలా న్యూమరిక్ వాల్యూస్లో లాజిక్స్ మీరు అప్లై చేస్తే చీట్ కోడ్స్ ఉపయోగించి మీరు మార్క్స్ కంపల్సరీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. సో నెక్స్ట్ 1 month 3 క్వశ్చన్ చూడండి. మనకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఏమి ఇచ్చారు, 9 mH, 3, తర్వాత 6 ఇచ్చారు, డి ఆప్షన్ అనేది 10 ఇచ్చారు. మనకి ఇందులో డిఫరెంట్గా ఉన్న వాల్యూ ఏంటి, ఈ మిగిలిన 3 వాల్యూస్ అనేవి మనకు బిలో 10 ఉంది, తర్వాత డి అనే ఆప్షను మనకు 10లో వాల్యూస్ ఉంది. సో 10 అనేది డిఫరెంట్ అవుతుంది. ఈ ఆప్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఎలిమినేట్ చేసాం. సో ఇప్పుడు ఈ మనకు సిమిలారిటీ వాల్యూస్ ఉంటాయా, 10, 9, 6, 4 అంటే ఉండవు. దీనికి నియర్ బై వాల్యూ మనకు నియర్ బై ఏముంటుంది ఇప్పుడు దీని ఆప్షన్లో డైరెక్ట్గా అంటే 10కి నియర్ బై ఎంత ఉంటుంది, 6, 3, 9 అనేది అంటే మనకు ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసుకున్నారు కదా, క్వశ్చన్ నెంబర్తో పాటు ఆన్సర్స్, మీకు ఆన్సర్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం చేసినవి ఎంతవరకు కరెక్ట్ అవే, మీరు కూడా ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఫిజిక్స్లో చీట్ కోడ్స్ ఇది 1, చీట్ కోడ్ 2 కూడా ఉంటుంది, దాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మ్యాథ్స్, కెమిస్ట్రీ కూడా మీరు ఈజీగా స్కోర్ చేయడానికి చీట్ కోడ్స్ ఎన్ని అప్లై చేయగలుగుతారో అవన్నీ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు షార్ట్ కట్ వీడియోస్, షార్ట్ కట్లో మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఆల్రెడీ ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది, అవి కూడా కంటిన్యూ చేస్తాము. దాని ద్వారా మార్క్స్ ఎన్ని ఇంక్రీజ్ చేసుకోగలిగితే మీరు అన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోండి. మనం ఎగ్జామినేషన్ టైంలో ప్రిపేర్ కాకపోయినా, బుక్స్ లేకపోయినా, కోచింగ్కి వెళ్ళకపోయినా మన టార్గెట్ ఏంటి, మార్క్స్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి. సో అదే టార్గెట్ మీద ప్రతి ఒక్కరు ఉండండి. సో ఇప్పుడు ఫిజిక్స్ సంబంధించి ఆన్సర్స్ అయితే మీరు నోట్ చేసుకున్నారు కదా, ఒకసారి ఆన్సర్స్ అయితే చూడండి ప్రతి ఒక్కరు ఫిజిక్స్ సంబంధించి. సో మనం ఇచ్చిన ఆన్సర్స్ అనేవి 81 ఆప్షన్ ఏ. ఇక్కడ ఆన్సర్స్ చూడండి, ప్రతి ఒక్కరు ఆన్సర్స్ కనిపిస్తున్నాయి కదా. 81 క్వశ్చన్ చేసాం, ఆన్సర్ ఏ. తర్వాత 84 ఆన్సర్ సి. నెక్స్ట్ 88 ఆన్సర్ డి. చూడండి ఇక్కడ 88 ఆన్సర్ డి. మనం ఇచ్చిన ఆన్సర్సే ఉన్నాయో లేవో వెరిఫై చేసుకోండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ ఏమిచ్చాం, 90, క్వశ్చన్ నెంబర్ 90 ఆన్సర్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 90 ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 ఆన్సర్ ఏ. తర్వాత 113 క్వశ్చన్ నెంబర్ 113. సో ఇక్కడ 113 చూడండి, ఆన్సర్ ఏ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం చేసిన దాంట్లో ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయి, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయి అనేది ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి.
నెక్స్ట్ కెమిస్ట్రీ వీడియో కావాలా, మ్యాథ్స్ వీడియో కావాలా చీట్ కోడ్ సంబంధించి అనేది, దాంతోపాటు బాటనీ జువాలజీ కూడా కావాలా, బాటనీ కావాలా జువాలజీ కావాలా అనేది బైపీసీ స్టూడెంట్స్ కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క చీట్ కోడ్ సంబంధించి ఇన్ టైంలో మీకైతే వీడియోస్ అందిస్తాను.